వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ మనోభావాలు ఉంటాయి. అయితే తలెత్తి ఈరోజు సూర్యుని మనోభావాలు చూద్దామా? ఇది ఒక ఖగోళ యాత్ర. ఫస్ట్ సూర్యుని కోపం, దానినే మామూలు భాషలో సూర్యుని మంటలు అంటారు. అదే మన శాస్త్రజ్ఞులు అయితే సన్ఫ్లేర్స్ అంటారు. అయితే ఫస్ట్ ఈ సన్ఫ్లేర్స్ అంటే చూద్దామా? కాంతి మరియు కణాల రూపంలో విపరీతమైన శక్తిని విడుదల చేస్తాయి. ఇవి లక్షల హైడ్రోజన్ బాంబులకు సమానమైన శక్తిని విడుదల చేస్తాయి. సూర్యుని కోపం, అదేనండి ఈ సన్ఫ్లేర్స్ లేదా సూర్యుని మంటలు మనపై ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసా? మన ఉపగ్రహాలకు అంతరాయం కలిగిస్తాయి, అలాగే రేడియో సంకేతాలకు మసకబారుస్తాయి. కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు, ఎందుకంటే మన గ్రహం యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను ఈ సన్ఫ్లేర్స్ ను పక్కకి నెడతాయి. సో we are safe. మరిన్ని భావాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, మరి ఇంకా ముందుకెళ్దాం. మరొకటి చూద్దామా? కొన్నిసార్లు కరోనల్ మాస్ ఇంజెక్షన్, అదేనండి CMES గా పిలువబడే విపరీతమైన సూర్యుని ప్లాస్మా మేఘాలను కూడా విడుదల చేస్తాడు మన సూర్యుడు. ఇది 6 రంగులతో అద్భుతమైన ప్రదర్శనను సృష్టించడానికి ఓరాను సూపర్ చార్జ్ చేస్తాయి. అదే నార్త్ పోల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే ప్రకృతి అందాలను మనం చూడగలుగుతున్నాం. ఇది సూర్యుని ఉపరితలంపై జూమించేద్దామా? మరి ఇప్పుడు అదే చంద్రునిలో కాదండి, సూర్యునిలో కూడా డార్క్ స్పాట్స్ ఉన్నాయని మన శాస్త్రజ్ఞుల వాదన. ఆ చిన్న డార్క్ స్పాట్ లోనంట మన భూమి సరిపోతుందంట. చూడండి, ఆలోచించండి.